వేపించాడనమాట. అంటే అయినా సరే వీళ్ళు హద్దు మీరి ఇది చేస్తున్నారనే కోపంతో మరి రాజుగారి మాట మీరైతే శిక్షలు అధికంగా ఉంటాయి కదా, అందుకని ఏం చేశారు, అతన్ని ఏం చేశారు, సింహాల గృహలో వేశారు. సింహాలు చూసారు ఎప్పుడన్నా? సింహాలు చూసారా? మన కుక్కల్లా రోడ్ల మీదకి రావాయి, అడవుల్లో ఉంటాయి. చాలా జాగ్రత్తగా కట్టుదిట్టంగా వాటిని జాగ్రత్త చేసి ఉంచుతారన్నమాట. వాస్తవానికి గమనించినట్లయితే అలాగా ఆ సింహపు గుహలో పడద్రోసాడు. పడద్రోయిగా రాజు, నీ అనుదినము తప్పక సేవించుతున్న నీ దేవుడిని నేను రక్షించనని దానియేలుతో చెప్పాను. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహద్వారము వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలును గురించి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను అతని అధికార ముద్రను వేసి దానిని ముద్రించిరి కదా. ముద్రిస్తే తర్వాత మరలా వచ్చి దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో కూడా గమనించినట్లయితే బ్రతికే ఉన్నాడా, చనిపోయాడా? దేవుడు ఏం చేశాడు? మరి దేవుడు ఏం చేశాడు? ఆ సింహాలని దానియేలును తినకోకుండా ఆపేశాడు కదా. ఆపినప్పుడు మళ్ళా వచ్చి దానియేలు బ్రతికే ఉన్నావంటే దేవుని దయ వలన బ్రతికే ఉన్నానని చెప్పేసి చెప్తాడన్నమాట. మనకందరికీ తెలుసు కదా. ఇంకా అదేవిధంగా దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో కూడా గమనించినట్లయితే ఒక మాట, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనంలో అక్కడ మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సముద్రుడనియు నీ వశమున పడకుండా మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజించమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనము అని చెప్పేసి నెబుకద్నెజరు రాజు గారికి చెప్పేశారన్నమాట. అర్థమవుతుందా? వినాలా? ఫస్ట్ టైం ఇంతకుముందు ఏమైంది, మొక్కకపోతే దాంట్లో వేస్తా అన్నాడు, దాంట్లో వేసాడు. దాంట్లో వేస్తే ఏమైంది, వీళ్ళు ముగ్గురిని వేస్తే 4 వ్యక్తులు కనపడుతున్నారు. ఎవరంటే దేవుడు దూతను పంపించి వాళ్ళ వెంట్రుక కూడా కాలుకోకుండా మండటం అయితే ఆ బావి పైకి మండుతూ ఉంది, కానీ వాళ్ళ వెంట్రుకలు కూడా కాలలేదన్నమాట. వాళ్ళ వెంట్రుకలు కూడా కాలలేదు, వాళ్ళు బ్రతికారు కదా, బయటకు వచ్చారు. ఆ అగ్నిలోనికి వేసిన వాళ్ళకి కాలనీ, కానీ వాళ్ళకేమీ కాలలేదన్నమాట. సింహాల బోన్లో వేసినా సరే ఏమైనా అయిందా? ఏమీ అవ్వలేదన్నమాట. ఎంతో భక్తికి బదులుగా బాధలు ఎదురైనా సరే ఆయనే నా దేవుడు, నీ దేవుడు అనమాట. కొన్నిసార్లు చూడండి, ఎంతో ప్రయత్నం చేస్తుంటాం, కష్టపడుతుంటాం, ఎంతో కష్టపడినాక సరే ఇటు వెళ్ళేదటు వెళ్ళిపోతూ ఉంటాయి. తర్వాత గమనించినట్లయితే సత్యాన్ని ప్రకటించట్లో శ్రమల పాలై మరణించవలసి వచ్చిన ఆయనే నీ దేవుడు, నా దేవుడు. సత్యాన్ని ప్రకటించట్లో శ్రమల పాలై మరణించవలసి వచ్చినా సరే ఆయనే నా దేవుడు. అలాగా అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 58 నుంచి గమనించినట్లయితే 7:58 నుంచి గమనించినట్లయితే పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. ఎవరిని? సైఫన్. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గురించి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని సైఫను పలుకుచుండగా
వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళలోని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకుమని గొప్ప శబ్దంతో పలికాను. ఈ మాట పలికి నిద్రించాను. సౌలు అతని చావుకు సమ్మతించాడు. ఒకానొక సమయంలో సత్యాన్ని బోధిస్తున్నాడు. ఇతనికి ఎలా ఉంది? అసత్యంగా కనబడింది. శ్రమల పాలై మరణించవలసి వచ్చినా సరే ఆయనే దేవుడు అనమాట. ఇంకా అపొస్తలుల 12వ అధ్యాయం 1-2 వచనాల్లో కూడా గమనించినట్లయితే అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము 1-2 వచనాల్లో కూడా గమనించినట్లయితే దాదాపు అదే కాలమందు రాజు అయిన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని ఏంటంట, దాదాపు అదే కాలమందు రాజు అయిన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించాను. ఏం చేశాడు? ఖడ్గముతో చంపి, ఖడ్గం అంటే ఖడ్గముతో చంపించేశాడు. ఎవరిని? యాకోబుని కదా. అయినా సరే సత్యాన్ని ప్రకటించలో శ్రమల పాలైనా సరే మరణించవలసి వచ్చినా సరే ఆయనే నీ దేవుడు నా దేవుడు అనమాట. తర్వాత సువార్త ప్రకటనలో ఆటంకాలు ఎదురైనా, ఒకవేళ కొట్టినా ఆయనే నా దేవుడు, ఒకవేళ తిట్టినా ఆయనే నా దేవుడు నీ దేవుడు. సువార్త ప్రకటనలో ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. కొంతమందిని కొట్టారు, తిట్టారు, ఎన్నో హింసలు పెట్టారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎట్టి పరిస్థితులను కూడా తమకలేదు, భయపడలేదు, బెదరలేదు. బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే అన్నట్లుగా ముందుకు వెళ్ళిపోయారు. ఆ విషయము అపొస్తలుల కార్యాలు 14వ అధ్యాయంలో 14వ అధ్యాయము 19-22 వచనాలు గమనించినట్లయితే అపొస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 19-22 వచనం వరకు గమనించినట్లయితే అంతిమకొయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు రాళ్ళు రువి అతని చనిపోయినని, ఎవరు? సౌలా పౌలా? సౌలుగా ఉన్నప్పుడు సౌలేనా అక్కడ ఉంది? 14-19 రాళ్ళు రువి చనిపోయినని అనుకొని పట్టణం వెలుపలికి అతన్ని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతను లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నాబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. చనిపోయాడు అనుకున్నారు. ఇక చనిపోయాడు ఇతను అని చెప్పేసి కొట్టుపడేశారు. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిరి. తర్వాత లుస్త్రా, ఈకొనియ, అంతిమకొయ తిరిగి వచ్చి శిష్యులను మనసులో దృఢపరిచి విశ్వాసము నిలకడగా ఉండవాలని, అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలని వారిని హెచ్చరించిరి. స్వార్థ ప్రకటనలో ఎటువంటి ఆటంకాలున్నా సరే, ఎటువంటి ఆటంకాలు ఎదురైనా సరే, ఒకవేళ కొట్టినా తిట్టినా సరే ఆయనే దేవుడు, ఆయనే నీ దేవుడు నా దేవుడు అనమాట. తర్వాత జీవము గల దేవుని విడిచే దుష్ట హృదయము నీకున్నదేమో పరీక్షించుకో. దేవుణ్ణి
జీవము గల దేవుని విడిచిపెట్టే దుష్ట హృదయము నీకున్నదేమో పరీక్షించుకో ఒక్కసారి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి అంటాడు. జాగ్రత్తగా చూసుకోండి. కాబట్టి ఇక్కడ జీవము గల దేవుని విడిచిపెట్టే దుష్ట హృదయం నీలో నాలో ఏమైనా ఉందేమో ఎవరంతటి వారు ఆత్మపరిశీలన చేసుకుందాం. తర్వాత శాశ్వతమైన ప్రేమతో దేవుని ప్రేమించాలి. శాశ్వతమైన ప్రేమతో దేవుని ప్రేమించాల. 2 ఆజ్ఞల్లో మొట్టమొదట నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ ఆరాధించాలి. 2వదిగా నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి. కాబట్టి శాశ్వతమైన ప్రేమతో దేవుణ్ణి ప్రేమించాల్సిన అవసరం అనేది ఉంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 24వ వచనంలో, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 24వ వచనంలో, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 24వ వచనంలో, మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కూడా కృప కలుగునుగాక అంటున్నాడు. ఎవరైతే శాశ్వత ప్రేమతో ప్రభువైన యేసుక్రీస్తుని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారందరికీ కూడా కృప కలుగుతుంది. ఖచ్చితంగా కృప అనేది కలుగుతుంది అని చెప్పేసి గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే, ఏమి ఉన్నా ఏమి లేకున్నా ఆయనే నా దేవుడు, నీ దేవుడు. ఏమి ఉన్నా ఏమి లేకున్నా ఆయనే నీ దేవుడు, నా దేవుడు. 11 విషయాలు మనం చూసాం. 11 విషయాలు చూసాం. మీరు గమనించారో లేదో? మొట్టమొదటిగా, నా ప్రార్థనను నిర్లక్ష్య పెట్టినట్లు కనిపించినా సరే ఆయనే నీ దేవుడు, నా దేవుడు. 2వదిగా, నేను ప్రేమించిన వారిని నాకు దూరం చేసినా సరే ఆయనే నా దేవుడు, నీ దేవుడు. 3వదిగా, వాగ్దానం నెరవేర్పు కనుచూపు మేరలో లేకపోయినా ఆయనే నీ దేవుడు, నా దేవుడు. 4వదిగా, ఎంత ప్రార్థించినా కూడా స్వస్థత రాక కుటుంబ సభ్యులు కోల్పోయినా సరే ఆయనే నీ దేవుడు, నా దేవుడు. 5వదిగా, యవన ప్రాయంలో భాగస్వామిని కోల్పోయినా ఆయనే నీ దేవుడు, నా దేవుడు. రూతు విషయంలో ఏ విధంగా జరిగిందో మనం చూసాం. తర్వాత సమృద్ధిలో ఆకస్మికంగా శూన్యమైపోయినా సరే ఆయనే నీ దేవుడు, నా దేవుడు. యోబు గురించి ఆలోచన చేసినట్లయితే మనకు అక్కడ కనపడుతుంది అన్నమాట. భక్తికి బదులుగా బాధలు ఎదురైనా సరే ఆయనే నీ దేవుడు, నా దేవుడు కదా. సత్యాన్ని ప్రకటించడంలో శ్రమల పాలైన మరణించవలసి వచ్చినా సరే ఆయనే నీ దేవుడు, నా దేవుడు. స్వార్థ ప్రకటనలో ఆటంకాలు ఎదురైనా సరే, ఒకవేళ కొట్టినా తిట్టినా ఆయనే మన దేవుడు. జీవము గల దేవుని విడిచిపెట్టే దుష్ట హృదయం ఒకవేళ ఉందేమో, ఒక్కసారి ఎవరంతటి వారు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. శాశ్వతమైన ప్రేమతో దేవుని ప్రేమించాల్సిన అవసరం అనేది ఉంది. శాశ్వతమైన ప్రేమతో. అదేవిధంగా దేవుడు ప్రేమిస్తున్నాడో లేదా నేను నాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన అద్వితీయ కుమారుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు నిత్యజీవం అనుగ్రహిస్తానని చెప్పాడు అన్నమాట. నిత్యజీవాన్ని అనుగ్రహిస్తానని చెప్పాడు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే కష్టాలు, నష్టాలు, సుఖాలు అన్నీ ఉంటాయి. రెండింటిని జతపరిచాడు. దుఃఖములను జతపరిచాడు. ఎప్పుడూ సుఖంగానే ఉండదు, ఎప్పుడూ దుఃఖం ఉండదు. ఆయన ఆదరించి నీ కన్నీటిని తుడిచి నిన్ను ధైర్యపరిచి బలపరుస్తాడు ఖచ్చితంగా. కాబట్టి ఇప్పటివరకు ఓపికతో చక్కగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తూ ముగించేస్తున్నా. మీ అందరూ కూడా ఆత్మీయంగా బలపడాలనే ఉద్దేశంతోనే ముందుకు వెళ్తున్నాం.
మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నాను, ముగించేస్తున్నాను. ప్రార్థన చేసుకోండి.